రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన ఈ మ్యాచ్ ను అద్భుత ప్రదర్శనతో 4వ రోజే ముగించింది. ఏకంగా 434 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచింది. రోహిత్ శర్మ, జడేజా సెంచరీలు, జైస్వాల్ డబుల్ సెంచరీ, ఇక సర్ఫరాజ్ ఖాన్ 2 హాఫ్ సెంచరీలతో పాటు జడేజా, సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అశ్విన్ సూపర్ బౌలింగ్ తో టీమిండియా ఈ మ్యాచ్ గెలిచింది. ఇకపోతే ఇంగ్లాండ్ బస్బాల్ ఆట అంటూ రెండో రోజు చెలరేగిన ఆ బ్యాటర్లు 3-4 రోజుల్లో మాత్రం పూర్తిగా తేలిపోయారు. ఎక్కడ కూడా బస్బాల్ ఆట కనపడకుండానే టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి వారి బస్బాల్ దూకుడుకు కళ్లెం వేశారు. దెబ్బకు ఇంగ్లాండ్ ను వరుసగా 2 మ్యాచ్ల్లో టీమిండియా ఓడించింది. ఇది ఇలా ఉంటే రెండో ఇన్నింగ్స్ లో డిక్లేర్ చేసే క్రమంలో కాస్త గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జైస్వాల్ డబుల్ సెంచరీకి దగ్గరగా ఉండడంతో అతని డబుల్ సెంచరీ పూర్తి కాగానే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేస్తారని అంతా భావించారు. అప్పటికే టీమిండియా లీడు 500 దాటిపోయింది. చూస్తుండగానే జైస్వాల్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97వ ఓవర్ ముగిసిన తర్వాత 412 పరుగుల వద్ద డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. ఇంకేముంది, ఇన్నింగ్స్ డిక్లేర్ అనుకోని సర్ఫరాజ్ ఖాన్, జైస్వాల్ తో పాటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా గ్రౌండ్ నుంచి డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి రోహిత్ శర్మ కేకలు పెడుతూ ఎవరు డిక్లేర్ ఇచ్చారు, ఎందుకు వస్తున్నారు, పోయి ఆడుకోండి అంటూ జైస్వాల్, సర్ఫరాజ్ పై కేకలు వేశాడు. తాను ఇంకా షూస్ కూడా వేసుకోలేదని, అప్పుడే ఎక్కడికి వస్తున్నారంటూ గట్టిగా అరిచాడు. దాంతో కంగుతున్న సర్ఫరాజ్, జైస్వాల్ వెళ్లి హ్యాపీగా మరికొన్ని పరుగులు చేసుకున్నారు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్ లో ఊహించని ఈ ఘటనతో అంతా షాక్ అయ్యారు. వెంటనే 98వ ఓవర్ పూర్తయిన తర్వాత 430 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. ఇక ఆ తర్వాత ఇంగ్లాండ్ ముందు 557 పరుగుల టార్గెట్ ను ఉంచగా ఆ భారీ టార్గెట్ ఛేదించలేక ఇంగ్లాండ్ 122 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 434 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది.